Hi viewers, welcome to Telugu Job Portal. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2021 సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఎగ్జామినేషన్ పాస్ అవడం ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనే విభాగాలు మీరు ఉద్యోగం అనేది సంపాదించవచ్చు. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి 19th జనవరి లాస్ట్ డేట్. సో ఎవరికైనా సరే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు వద్దు అనుకుంటే మీ అప్లికేషన్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. దానికి కూడా అవకాశం కల్పించారు. అది 27th జనవరి నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ ఆప్షన్ ఉంటుంది. నోటిఫికేషన్లోని అపెండిక్స్ 2Bలో ఏ విధంగా మీ అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలో పూర్తి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. ఈ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. 10 AM to 5 PM వర్కింగ్ డేస్లో. ఇక వేకెన్సీస్ టోటల్ మనకి 400 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇందులో 370 వేకెన్సీస్ వచ్చి ఉన్నాయి. అందులో మళ్ళీ సబ్ కేటగిరీస్ అంటే ఆర్మీకి 208, నేవీకి 42, ఎయిర్ ఫోర్స్కి 120, తర్వాత 10+2 క్యారెట్ ఇంటర్ స్కీమ్ కింద ఒక 30 వేకెన్సీస్. వీటికి ఎగ్జామినేషన్ మనకి 8th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్, తర్వాత విశాఖపట్నం, తిరుపతిలో సెంటర్స్ ఉన్నాయి. సో మీరు ఏంటంటే ఫాస్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని సెంటర్స్ అంటే చెన్నై, దిస్పూర్, కోల్కతా, నాగ్పూర్ కాకుండా మిగతా సెంటర్స్ ఏంటంటే ఒక సీలింగ్ అని ఉంది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సంబంధించి. అంటే ఎక్కువ మంది కనుక అందులో అప్లై చేసుకుంటే సెంటర్కి ఆ సెంటర్ అనేది క్లోజ్ అయిపోతుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఆ సెంటర్ డిజేబుల్ అయిపోతుంది. సో మీరు అప్లై చేయడానికి ఉండదు, ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో మీరు ముందే అప్లై చేసుకుంటే బెటర్, మీకు కావాల్సిన సెంటర్ అనేది వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆర్మీ వింగ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ సంబంధించి ఆర్మీ వింగ్కి మీరు అప్లై చేసుకోవాలంటే ఎలిజిబిలిటీ వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఆర్ ఈక్వల్ టు క్వాలిఫికేషన్. ఇక్కడ పర్సనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు, ఏమీ లేదు, పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక ఎయిర్ ఫోర్స్, నేవల్ వింగ్స్ వీటికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మీరు చదివి ఉండాలి. ప్రజెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ అపేర్ అయ్యి ఉంటారు కదా వాళ్ళు, అంటే ప్రజెంట్ ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఈ నోటిఫికేషన్కి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఎవరైనా సరే ఫీమేల్ క్యాండిడేట్స్ మేల్ ఇద్దరు అప్లై చేసిన నోటిఫికేషన్ ఇంతకుముందు నేవీ సంబంధించి రిలీజ్ అయింది. మన ఛానల్ వీడియో కూడా అప్లోడ్ చేసాం, అవి చూడండి. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి 2 డేట్స్ ఇచ్చారు. సో ఈ 2 డేట్స్ మాత్రం అభ్యర్థి పుట్టి ఉంటే వారికి ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఫీజు SC, ST కేటగిరీకి ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగతా వారందరూ కూడా 100 రూపీస్ ఫీజు పే చేయాలి. మీరు ఫీజు ఆన్లైన్ పే చేసుకోవచ్చు, అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా, లేదు ఆఫ్లైన్ అంటే మీరు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పార్ట్ 1 ఉంటుంది. ముందు బేసిక్ రిజిస్ట్రేషన్ పార్ట్ 1, తర్వాత పార్ట్ 2. సో ఆ టైంలో మీరు ఏంటంటే ఒక చలాన్ వస్తుంది, ఆ చలాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి, బ్యాంక్కి వెళ్ళి మనీ పే చేయాలి. సో మనకి ఈ ఆప్షన్ కూడా జనవరి 18th కల్లా క్లోజ్ అయిపోతుంది పే బై క్యాష్ మోడ్. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఫీజు అయితే 19th జనవరిన క్లోజ్ అవుతుంది. ఇక సిలబస్ ఏ విధంగా ఉంటుంది. ముందుగా మనకి ఎగ్జామినేషన్ చూసుకుంటే కనుక టోటల్ 900 మార్క్స్కి ఉంటుంది. ఇందులో మ్యాథ్స్ వచ్చి 300, జనరల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చి 600, అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఉంటాయి. మ్యాథ్స్ ఇందులో మనకి జీకే టైప్ సెక్షన్ మొత్తం అంటే ఫిజిక్స్, సైన్స్ మొత్తం అన్ని కలిపి ఇస్తారనమాట. జీకే కూడా ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ అన్నీ కలిపి ఉంటాయి. నెక్స్ట్ వాటి యొక్క సిలబస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇందులో ముందుగా మ్యాథ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ టాపిక్స్ వచ్చి ఆల్జీబ్రా, ఏ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, అనలిటికల్ జామెట్రీ, తర్వాత డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. సో ఇవన్నీ ఉంటాయి. తర్వాత 600 మార్క్స్ వచ్చి మనకి జనరల్ పేపర్, అంటే అన్ని కలిపి ఉండే పేపర్ ఇది. ఇందులో మనకి ఇంగ్లీష్ వచ్చి 200 మార్క్స్కి ఉంటుంది. అంటే మన బేసిక్ ఇంగ్లీష్ ఇది, గ్రామర్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వొకాబులరీ ఏ విధంగా ఉంది, కాంప్రహెన్షన్, ఇవన్నీ కూడా దీంట్లో అడగడం జరుగుతుంది. తర్వాత జనరల్ నాలెడ్జ్ ఇందులో 400 మార్క్స్, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్, సోషల్, జాగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా కలిపి ఈ సెక్షన్లో అడగడం జరుగుతుంది. సో మీకు ఇంకా కావాలంటే మనకి పేజ్లో
పేజ్ నెంబర్ వచ్చి 20. నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 20 నుంచి పూర్తి సమాచారం ఉంది. అంటే ఫిజిక్స్లో ఎటువంటి టాపిక్స్ వస్తాయి, కెమిస్ట్రీ ఎటువంటి టాపిక్స్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది 2 స్టేజ్ ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ స్టేజ్ పాస్ అయితేనే సెకండ్ స్టేజ్కి మిమ్మల్ని అలో చేస్తారు. సో మనకి ఫస్ట్ స్టేజ్ వల్ల ఏంటంటే ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్, అంటే పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని మిమ్మల్ని స్టేజ్ 2కి అలో చేస్తారు. స్టేజ్ 2 మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్లు ఉంటాయి, సైకాలజీ టెస్ట్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి 4 days పాటు కంటిన్యూస్గా జరగడం జరుగుతుంది. సో ఒక స్టేజ్ పాస్ అయితేనే తర్వాత స్టేజ్ అనేది ఎలో చేస్తారు. తర్వాత హైట్ అండ్ వెయిట్ నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 35. ఇందులో మీకు ఏంటంటే హైట్ అండ్ వెయిట్ ఏజ్ వారీగా ఎంత ఉండాలో అక్కడ ఇచ్చారు, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ఏజ్ని బట్టి. ట్రైనింగ్, సో ముందుగా సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది 3 years పాటు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో. సో ఇందులో ఏంటంటే ఈ ట్రైనింగ్ పూర్తయిన వారికి ఆర్మీ క్యాడెట్స్ మనకి బీఎస్సీ లేదా బీఏ ఈ క్వాలిఫికేషన్ సంబంధించి మీకు డిగ్రీ ప్రదానం చేస్తారు. నేవల్ క్యాడెట్స్ అయితే బీటెక్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తారు. ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్ అయితే వారికి బీటెక్ డిగ్రీ లేదా బీఎస్సీ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే అంటే మనకి ఇది ఎడ్యుకేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ బేసిక్ ఎంట్రీతో మీరు జాయిన్ అవుతారు. అక్కడే మీకు ఎడ్యుకేషన్ అంతా పూర్తి అయిపోతుంది, ట్రైనింగ్ కూడా అవుతుంది. సో సక్సెస్ఫుల్గా ఎవరైతే పూర్తి చేసుకుంటారో ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏంటంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంటుంది, అది డెహ్రాడూన్, అక్కడ కొంతమంది పంపిస్తారు వాళ్ళ కేటగిరీని బట్టి. తర్వాత నేషనల్ క్యాడెట్స్ వచ్చి మనకి ఇండియన్ నేవల్ అకాడమీ ఏల్మల కేరళలో ఉంటుంది, అక్కడ పంపిస్తారు. కొంతమందిని ఎయిర్ ఫోర్స్ క్యాడెట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ శాలరీ, మనకి ట్రైనింగ్లో ఉండగా ఇండియన్ మిలిటరీ అకాడమీ సంబంధించి ఇప్పుడు పర్ మంత్ 56,000 వరకు శాలరీ వస్తుంది. తర్వాత మీకు పే అంటే ర్యాంక్, మనకి డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి. ర్యాంక్ పెరిగే కొద్ది మీకు ఏమైంది పే లెవెల్ కూడా పెరుగుతుంది, అదర్ లెవెల్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ యూపీఎస్సీ NDA-1 2020 సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.